అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. ఎండుమిర్చితోటి కొబ్బరి చట్నీ అండి. సాధారణంగా మనము టిఫిన్లు అంటే దోశలు, ఇడ్లీలు, ఉప్మాలు, గుంట పొంగనాలు, తర్వాత బోండాలు ఇలా చేస్తున్నప్పుడు ఎండు మిర్చితో కాకుండా పచ్చిమిర్చి, కొబ్బరి, కొత్తిమీర వేసి పచ్చడి చేస్తూ ఉంటాం కదండి. కానీ అది ఒక్కరోజు మాత్రమే బాగుంటుందండి. ఒక 4 రోజులు స్టాక్ ఉండాలి, పచ్చడి బాగుండాలంటే మాత్రం ఇది మాత్రం అన్నంలోకి అయితేనే చాలా బాగుంటుందండి. టిఫిన్లలో కంటే కూడా ఎండుమిర్చితో చేసిన ఈ పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలోకి. కాబట్టి ట్రై చేసి చూద్దామండి. ముందుగా భాండీ పెట్టేసుకొని భాండీలో ఇంత నూనె వేసేసి చక్కగా నూనె వేసిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మెంతులు వేసి మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించాలన్నమాట. చల్లారిన తర్వాత ఆ భాండీలో మనం తరిగి పెట్టుకున్నాం కదా సన్నగా కొబ్బరి ముక్కలు, ఆ కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసేయాలన్నమాట. తర్వాత చింతపండు మనం కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు కనుక ఇందులో వేసి తర్వాత సాల్ట్ వేసి కనుక మనం మిక్సీ వేస్తే చట్నీ పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే చన్నీళ్ళతోటి మనం నానబెట్టే దానికంటే చింతపండు కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టడం వల్ల స్టాక్ ఉంటుందన్నమాట చట్నీ. తర్వాత చక్కగా మెత్తగా అయ్యేంతవరకు చక్కగా మిక్సీ వేయాలి. అయితే ఎక్కువ నీళ్లు కలపకుండా తక్కువ నీళ్ళతోటి కనుక వేస్తే 4 రోజులు పాడైపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత భాండీ పెట్టుకొని ఆ భాండీలో ఇంత ఎండుమిర్చి, కరివేపాకు, పోపు గింజలు, తర్వాత ఇంత మెంతి పిండి, కొంచెమేమో ఇంత ఇంగువ వేసేసి చక్కటి కమ్మటి వాసన వచ్చేంత వరకు పోపు వేగనియ్యాలన్నమాట. మంచి వాసన వచ్చిన తర్వాత మనం నూరు పెట్టుకున్నాం కదా చట్నీ, అది ఈ పోపులో వేయాలి. కొంచెం నూనె ఎక్కువ వేయటం వల్ల నూనె అంతా పోపు అంతా కూడా చట్నీకి పడుతుందన్నమాట. ఒక 4 రోజులు ఉన్నా కానీ పచ్చడి పాడైపోకుండా ఉంటుందండి. కమ్మటి వాసన వస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కానీ ఇది అన్నంలోకే బాగుంటుందని చెప్పుకున్నాం కదా. టిఫిన్ల కంటే కూడా అన్నంలోకి ఇది చాలా రుచిగా ఉంటుందన్నమాట. తర్వాత ఏ పచ్చడైనా సరేనండి, కాస్త నూరిన తర్వాత పోపులో ఒక 5 నిమిషాలు అలా మగ్గనియటం వల్ల ఆ పోపు అంతా చట్నీకి పట్టేసేసి చట్నీ టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా చేస్తుందో ఎలాగుందనేది కూడా మీరు కామెంట్స్ పెట్టేయండి. చక్కగా 4 రోజులు స్టాక్ ఉండే ఈ కొబ్బరి పచ్చడి తయారు చేసుకొని చూడండి. మరి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి.